వెల్కమ్ టు టీ10 నేను మీ రేవతి. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీఎంకే ఎంకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ గారు. అన్న నమస్తే. బాగున్నారా? లక్ష సంతకాలు సేకరిస్తున్నారంటే ఎందుకు? తెలంగాణలో గాని దేశవ్యాప్తంగా గాని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక ప్రాపగండా, అంటే మత్స్యకారులను ఐక్యం చేయడానికి, మత్స్యకారులను చైతన్యం చేయడానికి దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమ పథకాల విషయంలో వాళ్ళు నిర్లక్ష్యాన్ని మత్స్యకారులలోకి తీసుకెళ్లి మత్స్యకారులను సంఘటితం చేసి చైతన్యం చేయడానికి మా సంఘం అఖిల భారత స్థాయిలో ఉన్నది. దేశవ్యాప్తంగా ఉంది మా సంఘం. అఖిల భారత మత్స్య కార్మిక సమాఖ్య అనేది ఈ మధ్య కాలంలో ఉడిపిలో ఆగస్టు 31 సెప్టెంబర్ 1 2024 అక్కడ ఉడిపిలో జరిగింది. ఆ జాతీయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఏం నిర్ణయం తీసుకున్నాం అంటే డిసెంబరు జనవరి ఈ 2 నెలలలో దేశవ్యాప్తంగా ఈ దేశంలో 5 కోట్ల మంది చేపలు పట్టే మత్స్యకారులు, చేపలు పట్టేటోళ్ళు కానీ, చేపలు అమ్మేటోళ్ళు కానీ, ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు కానీ, ఇంపోర్ట్ చేసేటోళ్ళు కానీ, ఈ మత్స్య రంగం అనుబంధం మీద ఆధారపడి బతికే వాళ్ళు కానీ సుమారు 5 కోట్ల మంది మత్స్యకారులు ఈ మత్స్య వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ 5 కోట్ల మంది మత్స్యకారుల జీవితాలకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంది అని తెలుసుకోవడానికి, అదేవిధంగా వాళ్ళందరినీ సంఘటితం చైతన్యం చేయడానికి మనం వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా సంతకాల సేకరణ ద్వారా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలని సేకరించి ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వాలని సేకరించిన సంతకాలు, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 సంతకాలు సేకరించాలని చెప్పి తెలంగాణ మత్స్య కార్మిక సంఘం నిర్ణయం చేసింది. ఆల్రెడీ నవంబర్ 21, మొన్ననే జరిగిన నవంబర్ 21 ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మేము సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టినాం. ఇప్పుడు డిసెంబర్ నెల 30వ తారీఖు వరకు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం 1,00,000 సంతకాల సేకరణ చేసి వచ్చే ఫిబ్రవరి నెలలో కేంద్ర ప్రభుత్వానికి ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఏర్పడి సంవత్సరం గడిచిపోయింది. అయితే మత్స్యకారుల బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? అదే గత సంవత్సరం అయిపోయింది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్, ఈ 2 ప్రభుత్వాలు ఏర్పడి సంవత్సరం గడిచిపోయింది. కానీ కేంద్రంలో బీజేపీ చెప్పేటువంటి ఎన్నికల వాగ్దానాలు ఏమి అమలు చేయలేదు. పైగా నాబార్డ్ అనేది ఒకటి ఉంటది. ఈ మొత్తం దేశవ్యాప్తంగా కోఆపరేటివ్ సొసైటీలకు, సహకార రంగాలకు లోన్లు ఇచ్చేటువంటిది. ఇప్పుడు నాబార్డ్ నుంచి లోన్లు ఇచ్చేటువంటి రుణాలు ఇచ్చేదాన్ని రద్దు చేసిండ్రు. ఎన్సిడిసి, ఎన్ఎఫ్డిబి అని ఉంటది, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంటది. ఎన్ఎఫ్డిబి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్, ఎన్ఎఫ్డిబి జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు అనేది ఇది ఉంటది. ఈ 2 ఫిషరీస్ కి సంబంధించిన జాతీయ స్థాయి సంస్థలు, వాటికి కూడా నిధులు ఇచ్చే దాంట్లో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపించింది. ప్రధానంగా ఏంటంటే ఈ దేశంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మత్స్యకారులను వృత్తిపరంగా ఈ దేశంలో మన భారతదేశానికి 3 వైపుల సముద్ర తీరం ఉన్నది. 3 వైపులా 8,011 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే 1000 కిలోమీటర్ల సముద్రం ఉంటది. గుజరాత్ లో 1600 కిలోమీటర్ల సముద్రం ఉంటది. పెద్ద ఎత్తున ఇంతమందికి చెప్పిన 5 కోట్ల మంది మత్స్యకారులు ఈ దేశంలో బతుకుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి వాటి మీద సబ్సిడీలు ఎత్తేయడం, మత్స్యకారుల జీవిత భద్రత, ప్రధానంగా మత్స్యకారులు చనిపోతే వాళ్ళకు జీవన భద్రత లేదు, వృత్తి రక్షణ లేదు, ఉపాధి భద్రత లేదు. ఇట్లాంటి వాటికి భరోసా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలో కాలయాపన చేసే కార్యక్రమమే రేవంత్ రెడ్డి చేస్తుండే తప్ప ఇప్పటిదాకా మహిళలకు ఇస్తామన్నటువంటి మహారాణి పథకం ఏదైతే 2,500 రూపాయలు కానీ, 6 గ్యారంటీ పథకాల్లో ఒక బస్సులన్నీ తగ్గించారు, బస్సు కిరాయిలు లేవు, ఫ్రీ మహిళలకు అంటున్నారు. కానీ మొత్తం బస్సు కిరాయిలని మామూలు ఆర్డినరీ బస్సులకు కూడా సూపర్ లగ్జరీ అని పెట్టి బోర్డులు మార్చేసి, రంగులు మార్చేసి ఆడవాళ్ళకు మొగళ్ళకు పంచాయతీ పెట్టే రకమే తప్ప ఒక బస్సులో ఒక్కటే అమలు జరుగుతున్నది తప్ప మిగతా దీపం పథకం కానీ, 6 గ్యారంటీ పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇట్లాంటి ఏవి కూడా గవర్నమెంట్ ఏది కాలయాపన చేస్తుంది. ముఖ్యంగా మా మత్స్య కార్మికులకు మాత్రం ఇప్పటిదాకా సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటిదాకా మత్స్యశాఖకు అతి లేదు, గతి లేదు. మత్స్యశాఖ మంత్రి పదవి కూడా మాకు మత్స్యశాఖ మంత్రి ఎవరి దగ్గర ఉందంటే కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. మత్స్యశాఖ మంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇప్పుడు రేపు బడ్జెట్ లో ఇప్పుడు సీఎంఏ నేరుగా చూడడం వల్ల దీనికి
పరిష్కారం అనేటువంటిది మత్స్యకారులు ఎవరు పోయి సీఎం దగ్గరికి ఎవరు పోతారు? సీఎం చాలా పనులలో ఉంటాడు. ఈ మత్స్య పరిశ్రమ మీద స్పెషల్ గా డ్రైవ్ చేయడం, మత్స్యకారుల సమస్యల మీద పట్టించుకొని వాళ్ళ అధికారులను కానీ కింది స్థాయిలో ఉన్న ఇప్పుడు చేప పిల్లలది 117 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు దాన్ని 50% కోత పెట్టేసి 50% కోత పెట్టేసి ఇప్పుడు 50% కూడా ఇప్పుడు ఆల్రెడీ డిసెంబరు. తెలంగాణలో ఏంటంటే ప్రధానంగా తెలంగాణలో జనవరి, ఫిబ్రవరి, మార్చి వచ్చిందంటే ఎర్ర టెండలు వస్తాయి. మొత్తం చెరువులు కుంటలను నిండిపోయి నెర్రలు బారి బీటలు బారే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ డిసెంబరు నెలకు రాబోతున్నాం. ఒక 2 రోజులు డిసెంబరు. ఫిబ్రవరి నెల, జనవరి ఫిబ్రవరి నెలలో పూర్తి ఎండలు ఉంటాయి. ఇప్పుడు మొన్నటి దాకా చేప పిల్లలు పోయి ఇప్పుడు చేప పిల్లలు పోయేది రా. ఇప్పుడు అసలు జూన్ లో వర్షాలు పడతాయి, జూన్ జూలైలో పోయాల్సిన చేప పిల్లలు నవంబర్ డిసెంబర్ దాకా పోసుకుంటూ వస్తే అంటే ముఖ్యమంత్రి నేరుగా మత్స్యశాఖ మంత్రి చూస్తే గిట్లనే ఉంటది. మత్స్యశాఖకు సపరేట్ మంత్రి ఉంటే మత్స్యకారుల సంక్షేమం ఎడలా, మత్స్యకారుల అధికారుల ఎడలా, బడ్జెట్ ఎడలా మొత్తం ఒక దాన్ని సమీక్షా సమావేశాలు జరిపి వాళ్ళ సమస్యలు అధికారులతోటి ఫాలోఅప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని హోంమంత్రి సీఎంఏ, మత్స్యశాఖ మంత్రి సీఎంఏ, గొర్రెల కాపల సంఘం మంత్రి సీఎంఏ అన్ని రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రజలకు సంక్షేమం, గవర్నమెంట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అహంకారం అహంభావంతో మొత్తం తెలంగాణ ప్రజలు దేనైనా భరిస్తారు కానీ అహంకారాన్ని అహంభావాన్ని భరించరు. కాబట్టి కేసీఆర్ బుద్ధి చెప్పి ఈయన ఏదో చేస్తాడని ఈయన అధికారంలోకి తీసుకొస్తే సంవత్సరం గడిచింది. ఇప్పటిదాకా మత్స్యకారులకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ కనీసం మత్స్యశాఖకు ఒక మంత్రి పదవిని కూడా ప్రత్యేకంగా లేదు. ఇప్పుడు ఈ కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బాగా అసంతృప్తి పెరుగుతున్నది. మత్స్యకారులకు చేసింది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసింది ఏం లేదు. అయితే ఇప్పుడు మరి తెలంగాణలో హైడ్రాని తీసుకొచ్చారు కదా, మరి మత్స్యకారులకు లాభమా నష్టమా? ఇప్పుడు హైడ్రా అనేటువంటిది మత్స్యకారులకు నేనేమంటున్నానంటే ఇప్పుడు మా సంఘం కూడా మొదటి నుంచి కూడా ఊరుకుంటుంది. మేము గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడక ముందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఈ ఉమ్మడి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు కుంటలన్నీ కూడా భూ కబ్జాదారుల పరం, మత్స్యకారుల బతుకులంతా కూడా అగమ్య గోచరం. చెరువులు కుంటలు భూ కబ్జాదారుల పరం, మత్స్యకారుల బతుకులు అగమ్య గోచరం అని ఎప్పుడు పెట్టినాం? ఒక 20 సంవత్సరాల క్రితమే మేము పెట్టినాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పేరుతోటి హైదరాబాదు, ఇటుపక్క రంగారెడ్డి, ఇటుపక్క మేడ్చెల్లు, ఇటుపక్క నల్గొండ, ఇటుపక్క మెదకు, హైదరాబాద్ చుట్టుపక్క ప్రాంతాల భూములకు చాలా కోట్ల రూపాయల విలువలు పెరగడం వల్ల మొత్తం రియల్ ఎస్టేటు, రియల్ భూము, ఈ మాఫియా ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే అధికారులకు అనుకూలంగా ఉండి, గవర్నమెంట్కి అనుకూలంగా ఉండి, మంత్రులకు ముఖ్యమంత్రులకు అనుకూలంగా ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ వీళ్ళందరూ కలిసి చేసింది ఏంటంటే ఈరోజు మొత్తం చెరువులు కుంటలని కూడా మొత్తం FTL లెవెల్లో, బఫర్ జోన్లలో మొత్తం అనేక రకాల అక్రమ కట్టడాలు కట్టి పెద్ద ఎత్తున ఇలా మూసీ పరివాహక ప్రాంతం ఇది వికారాబాద్ కానీ మొదలు పెట్టుకుంటే హైదరాబాద్ వచ్చి రంగారెడ్డి నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి మళ్ళీ రంగారెడ్డి మేడ్చల్ నుంచి డైరెక్ట్ సూర్యాపేట దాకా ఈ వికారాబాద్ ఉంటుంది. దాదాపు 285 కిలోమీటర్లు మూసి పరివాహక ప్రాంతం ఉంటది. మొత్తం 285 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం మూసిలో ఈ చుట్టుపక్కల మొత్తం దాన్ని అంతా కూడా ఆక్రమణ చేసుకుంటూ అనేక కట్టడాలు కట్టిండ్రు. అదే కాదు, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చెల్లు, ఈ చుట్టుపక్కల జిల్లాలు, సంగారెడ్డి, ఇవన్నీ కూడా వందల చెరువులు కబ్జాలు చేసిరు భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, మొత్తం కూడా మాఫియా. దీన్ని అరికట్టడానికి మేము ఖచ్చితంగా హైడ్రా సంస్థ మంచిదే, కానీ హైడ్రా వల్ల ఉపయోగమే. కానీ హైడ్రాని మత్స్యకారుల కోసం, ఎందుకంటే కాలయాపన చేయడం కోసం ఏదో కొత్తగా పోలీస్ స్టేషన్కు SI CI వస్తే ఏం చేస్తారంటే మొత్తం ఊరంతా హడావుడి చేసిన తర్వాత ఆయనకు వచ్చేటువంటి దొంగలు ఎవర్రా మంచోడు ఎవర్రా అని తెలుసుకోవడానికి ఇప్పుడు సీఎం కూడా గట్టినే చేస్తున్నాడు. కొత్తగా వచ్చిన తర్వాత ఇప్పుడు హైడ్రా పేరుతోటి నాగార్జున ఇన్కన్వెన్షన్ గురిగొట్టేసరికి పెద్ద ఎత్తున మధ్యతరగతి ప్రజల్లో, మధ్యతరగతి వర్గాల్లో అదే సీఎం రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుంటారనేటువంటి హైడ్రా ఈ పేరుతోటి పేదోళ్ళు గుడిసెలు వేసుకొని పేదల గుడిసెల్ని కూలగొట్టడం మీద అన్యాయం. కానీ ఏదేమైనా ఒకటి, చెరువులు మేము మత్స్యకారుల సంఘం, మా మత్స్య కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో కూడా 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ 10 లక్షల కుటుంబాలకు జీవనాధారం సముద్రం, నదులు, చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, జలవనరులు. ఈ జలవనరులు రక్షించుకోవాలనేటువంటి 100% మా మత్స్య కార్మిక సంఘం
తపన ఉంటది, ఆ గోల్ ఉంటది. ప్రభుత్వాన్ని మేము కూడా జలవనరులు కాపాడాలి, FTL లెవెల్లో శాటిలైట్లతో సర్వే చేయించి మొత్తం కూడా వాటికి అద్దుబందు చేయాలి, మొత్తం అద్దురాడులు నాటాలి, వాటికి అన్నిటి కూడా పెన్షన్ చేయాలి, పూడికలు తీయాలి. కేసీఆర్ మిషన్ కాకతీయ పేరుతోటి పెద్ద ఎత్తున కాకతీయుల కాలంలో ఉన్నటువంటి చెరువులు మళ్ళీ తాంబాల్లాగా అయినాయి, మొత్తం చెరువులు కుంటలు పూడికలు తీస్తామని వేల కోట్ల రూపాయలు దోసుకున్నారు ఆయన. కాళేశ్వరం తోటి 1,00,000 కోట్లు తీసుకుంటే ఈ మిషన్ కాకతీయ పేరుతో వాళ్ళదంతా ఒకటే కేసీఆర్ పని. 10 ఏళ్ల కాలంలో దోపిడే దోపిడి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా హైడ్రా పేరుతోటి ఇప్పుడు మూసీని సుందరీకరణ, మూసీ అనే పేరుతోటి 1,50,000 కోట్ల రూపాయలతోటి ఆయన కాళేశ్వరం తోటి దోసుకుందామని చూస్తే ఈయన మూసీ పేరుతో దోసుకుందామని చూస్తుండు. ఈ హైడ్రా పేరుతోటి మా గోల్ ఏంది, మా ఆలోచన ఏంది, మత్స్యకారుల సంఘంగా మేమేం కోరుకుంటున్నాం, చెరువులు కుంటలన్నీ కూడా రక్షించబడాలి, చెరువులు కుంటలను కూడా భూ కబ్జాదారుల పర నుంచి రక్షించబడాలని. అది మంచిగా చిత్తశుద్ధితో చేస్తే అది మంచిది, అట్లా చెయ్యాలి. దీన్ని మేము మా మత్స్యకారుల సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. ఈ మధ్య కాలంలోనే ఆగస్టు 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాలో 1000 మందితో సదస్సు పెట్టి, ఆ సదస్సులో మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారిని, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ గారిని, మలక్పేట ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారిని వీళ్ళందరినీ పిలిచి ఒక 1000-1500 మందితో పెద్ద ర్యాలీ తీసి రేవంత్ రెడ్డి గారికి మేము అడిగినాం. రేవంత్ రెడ్డి గారు, మీరు హైడ్రా చేస్తున్నారు, హైడ్రా మంచిది, హైడ్రాని విస్తరింపజేయండి, హైదరాబాద్కే పరిమితం కావద్దు, రాష్ట్ర వ్యాప్తంగా జలవనరులు కూడా కబ్జాల నుంచి వాటిని కాపాడాలి, జలవనరులను రక్షించాలి, తద్వారా మత్స్యకారులకు వృత్తి రక్షణ, ఉపాధి భద్రత కల్పించాలి అని మత్స్యకారుల సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కానీ దీని లోపలికి వెళ్ళి అంతరార్థంగా చూస్తే అప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఒక కేసీఆర్ కుటుంబం ఎట్లయితే కాళేశ్వరం పేరుతోటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరు వేల కోట్లు 1,00,000 కోట్లు ఎట్లయితే దోసుకుంటున్నారో, ఇప్పుడు ఈయన హైడ్రా తీసుకొచ్చి చూపించి, మూసీ తీసుకొచ్చి చూపించి ఈ పేరుతోటి 1,50,000 కోట్ల రూపాయలతోటి దీంట్లో అంతరార్థం ఏంటంటే వాళ్ళు డబ్బులు దొబ్బుకోవడానికి, సంపాదించుకోవడానికి, తినమరగడానికి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఇప్పుడు. కానీ హైడ్రా అనేటువంటిది బయటికి చెప్పడానికి మంచిది కాన్సెప్ట్, కానీ ఈ కాన్సెప్ట్ మత్స్యకారులకు వృత్తి రక్షణ, ఉపాధి భద్రత, ప్రజలకు, జలవనరులకు, పర్యావరణానికి అన్నిటికీ కూడా ఉపయోగించే విధంగా ఈ జలవనరులను కాపాడాలనేది మేము చిత్తశుద్ధితో ప్రభుత్వం నిజంగా ఆ విధంగా చేస్తే మంచిది హైడ్రా. కానీ హైడ్రా మంచిదే, కానీ దీని లోపల ఉన్న కుట్ర ఏదంటే నేను ఇప్పుడు చెప్పిన మూసీ సుందరీకరణ, లేకపోతే వీటి పేరుతో కేసీఆర్ ఎట్లయితే సంపాదించుకుంటో ఈయన గ్యాప్ ఏదైతుందో ఇప్పుడు ఈయన మూసీ సుందరీకరణ పేరుతోటి, మూసీ డెవలప్మెంట్ అనే పేరుతోటి ఇప్పుడు ఈ 1,50,000 కోట్ల బడ్జెట్ అంటే అది పెద్ద ఎత్తున జరగబోతుంది. అది మత్స్యకారులకు అది నిజంగా ఏదైతే మూసీని అభివృద్ధి చేయాలి, మూసీని ప్రక్షాళన చేయాలి, అందులో మొత్తం డ్రైనేజీ. ఒక్క మాటలు చెప్పాలంటే హైడ్రా సంస్థ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, హైదరాబాద్ లో 1 కోటి మంది జనాభా ఉన్నారు. 1 కోటి మంది జనాభా అంటే దాదాపు నేను అనేది ఏంటంటే ఒక 30-40 లక్షల ఇండ్లు ఉంటాయి, అపార్ట్మెంట్లు అంతా కూడా ఈ సెప్టిక్ ట్యాంకులు ఇవి ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చేటువంటి వ్యర్థ రసాయన మరుగుదొడ్ల నుంచి వచ్చేటువంటి అవన్నీ ట్యాంకర్లని తీసుకుపోయి హైదరాబాద్ అవుట్స్కట్ లా రామోజీ ఫిల్మ్ సిటీ, హైదనగర్ ఆ ఏరియా తీసుకుపోయి మూసీలో కలుపుతున్నారు. ఈ డ్రైనేజ్ ఇది ఈ సెప్టిక్ ట్యాంక్లలో ఉండేటువంటి అదంతా తీసుకుపోయి యాసిడ్ పోస్తారు. అవన్నీ కూడా చేపలు చచ్చిపోతున్నాయి. దాని నుంచి మొత్తం కూడా వ్యర్థ రసాయన పదార్థాల వల్ల మొత్తం ఆ మూసీలో కలపడం వల్ల పెద్ద ఎత్తున ఏమైపోయిందంటే ఇప్పుడు వాటి నుంచి పండేటువంటి పంటలు, ఆకుకూరలు, కూరగాయలు, వరి, జొన్న అన్ని కూడా విషతుల్యం అయిపోయి ప్రజలు కూడా అనారోగ్యాల పాలయ్యే, క్యాన్సర్ బారిన పడే, అనేక రకాల రోగాల బారిన పడే, పశువులు కూడా ఆ గడ్డి తినే పరిస్థితులు లేవు, అనేక రకాల దారుణమైన పరిస్థితి ఉన్నది. మూసీని మనం ఏం చేయాలి, మూసీలో డ్రైనేజీ వాటర్ కలవకుండా అనేక రకాల ఫార్మా ఇండస్ట్రీలు, అనేక రకాల కంపెనీల నుంచి వచ్చేటువంటి డ్రైనేజీ నీళ్లు కలవకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకొని వాటి నుంచి అరికట్టి మూసీని మంచి పారిశుద్ధమైనటువంటి నీళ్లు ట్రీట్మెంట్ ప్లాంట్లు చేసి ఆ తర్వాతనే నీళ్లు వదిలే విధంగా ఆ విధమైన చర్యలు తీసుకోవాలి. మూసీ సుందరీకరణ కాదు, మూసీ ప్రక్షాళన చేయాలి. మూసీలో కలిసేటువంటి డ్రైనేజీ వాటర్ కలవకుండా చేయాలి. వాటిని డ్రైనేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆ తర్వాత నీళ్లు కలిగే విధంగా చేయాలి. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంకుల నుంచి, అదేవిధంగా కంపెనీల నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలవకుండా ప్రభుత్వాలు వాటి మీద నిఘా పెట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి చర్యలు తీసుకోవడం వల్ల మత్స్యకారులకే కాదు, పర్యావరణానికి కాదు, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆరోగ్యం, మంచి ఆహ్లాదం మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం మత్స్యకారుల సంఘం. అయితే అన్న, ఇప్పుడు మరి మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మత్స్యకారుల సంక్షేమ పథకాలు
గత ప్రభుత్వం చేప పిల్లల పథకం ఉంటే మేమేమన్నామంటే ఈ చేప పిల్లల పథకానికి బదులు నగదు బదిలీ చేయండి, ఈ చేప పిల్లల పథకం గవర్నమెంట్ 117 కోట్లు అని చెప్పింది, 117 కోట్ల రూపాయల చేప పిల్లలు వస్తామని చెప్పింది. ఆఖరికి దాన్ని 117 కోట్ల రూపాయలు 50 కోట్లు 40 కోట్లు అన్నారు. అవి కూడా చేప పిల్లలు తీసుకొచ్చి సొసైటీ అలా పోసిండ్రు. మేము ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు అందరూ ఏం కోరుకుంటున్నారు అంటే ఏ సొసైటీకి ఎన్ని చేప పిల్లలు బడ్జెట్ కేటాయిస్తున్నారో ఆ చేప పిల్లల బడ్జెట్ మా సొసైటీ అకౌంట్లలో జమ చేస్తే మేమే తీసుకొచ్చుకొని మేమే పోసుకుంటాము అని మత్స్య కార్మికులం 15 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఏమీ మార్పు రాలే, ఏం కొత్త సంక్షేమ పథకాలు ఏం లేదు. అసలు కొత్తగా ఒక్క సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలకే అది లేదు గతి లేదు. ఇప్పుడు కొత్త సంక్షేమ పథకాలు ఏడున్నాయి? కొత్త సంక్షేమ పథకాలు ఆ చేప పిల్లల పథకం ఒకటే ఉంది తప్ప ఏ సంక్షేమ పథకాలు లేవు. మత్స్యకారులకు ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఒక 4 లక్షల రూపాయలు మేము ఇస్తాం, 5 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు, 9 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు 400 మంది మత్స్యకారులు చనిపోయి 10 ఏళ్ల నుంచి వాళ్ళకే గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి 4 లక్షలు లేదు, ఇది ఇవ్వకపోయిన వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన 5 లక్షలు లేవు. మొత్తం కూడా 400 కుటుంబాలు మత్స్య కార్మికులు వృత్తి ప్రమాదంలో ఇతర ప్రమాదాల్లో చనిపోయి ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో రాకుండా ప్రభుత్వాలు ఇవ్వాల్సిన నష్టపరిహారం చెల్లించకుండా వాళ్ళ బతుకులన్నీ కూడా అగమ్యగోచరంగా ఉన్నాయి. ప్రభుత్వాలు పాలకులు ఈ గవర్నమెంట్ మేము ఇప్పుడు ఈ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారిని ఇప్పటికీ పదే చాలాసార్లు అడిగినాం. మెట్టు సాయి గారు కూడా మేము సీఎం దగ్గర పోయినాం, కలిసినాం. సీఎం గారు అంగీకరిస్తుండు, ఆయన అనుకూలంగా ఉన్నాడు. వెంటనే 400 మంది మత్స్యకారులు ఏదైతే చనిపోయి వాళ్ళకి ఎక్స్గ్రేషియో ఇన్సూరెన్స్ అందకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే బడ్జెట్ లో స్పెషల్ ప్యాకేజీ కింద డబ్బులు ఇప్పిస్తామని చెప్పాను. కానీ ఇప్పటిదాకా కూడా ఏ స్పెషల్ ప్యాకేజీ లేదు, మత్స్యకారులకు అమోఘంగా ఉన్నది. మేము అడుగుతున్నాం, గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా వెంటనే వాళ్ళందరికీ కూడా చనిపోయిన కుటుంబాలకు తక్షణమే ఇవ్వాలి సంక్షేమ పథకాలు. ఏం వచ్చేది ఏం లేదు, కనీసం ఆ చనిపోయిన వాళ్ళకన్నా ఇవన్నీ మేము అడుగుతున్నాం. మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? మత్స్యకారులకు మేము కోరుకునేది అంటే మత్స్య వృత్తి రక్షణ, మత్స్యకారుల సంక్షేమం, సామాజిక భద్రత మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా ఏంటంటే మత్స్య వృత్తి రక్షణ అంటే నేను ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా హైడ్రా కానీ జలవనరులు కబ్జాలకు కాకుండా, కాలుష్యం కాకుండా మొత్తం కూడా వృత్తి రక్షణ కావాలి. జలవనరులన్నీ కూడా వాటిని రక్షింపబడాలి. అదేవిధంగా ఆ నీళ్లు గోదావరి నీళ్ల ద్వారా, కృష్ణా నీళ్ల ద్వారా పంపింగ్ చేసి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని చెరువులు కుంటలు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులు కుంటలు రిజర్వాయర్లు అన్ని సమృద్ధిగా మనకు కావాల్సినంత అవకాశం ఉంది. తద్వారా మత్స్య సంపద పెరగడానికి తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల టన్నులు చేపల వృత్తి చేపలు మత్స్య సంపద సంవత్సరానికి 25 లక్షల టన్నులు చేపలు పండించడానికి కావాల్సిన అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 25 లక్షల టన్నులు. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వయంగా కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో నిండు శాసనసభలో మాట్లాడుతూ ఎందుకే మీరు కులాలు కొట్టుకుంటున్నారు, మేము ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము 10 లక్షల టన్నులు చేపల ఉత్పత్తి చేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో కేవలం 4 లక్షల టన్నులే చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ 4 లక్షల టన్నుల్ని 10 లక్షల టన్నులకు మేము పెంచబోతున్నాం. ఈ రాష్ట్రంలో 25 లక్షల టన్నులు పెంచడానికి కావాల్సిన జలవనరులు ఉన్నాయని కేసీఆర్ గారే స్వయంగా శాసనసభలో మాట్లాడారు. వాస్తవంగా 25 లక్షల టన్నులు చేపలు పెంచే ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జలవనరులకు ఉన్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉత్పత్తి అవుతున్న తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల టన్నులు కూడా ఉత్పత్తి కావట్లేవు. తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్ల జనాభా. 4 కోట్ల జనాభాకు ఇప్పుడు 4 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అంటే అవి దేనికి తెలుపు. రాష్ట్రంలో కన్జంప్షన్ లేదు, ప్రజలకు సరైన మార్కెట్ సౌకర్యం లేదు. కాబట్టి మేమేమంటున్నాం ప్రభుత్వానికి, జలవనరులు ఉన్న కాడల్లా మత్స్యకారులకు మత్స్య సంపద పెరగడానికి ఈ చేప పిల్లలు సీడ్ కేంద్రాలు ప్రభుత్వమే 36 ఉన్నాయి తెలంగాణలో. ఈ 36 సీడ్ కేంద్రాలన్నీ కూడా మూలకపడ్డాయి. అన్ని శిథిరావస్థల స్థితిలో అప్పుడు నిజాం నవాబు కట్టినాయి, అప్పుడు ఇంద్రాబాబు కట్టినాయి, ఆ అట్నే ఉన్నాయి తప్ప రేవంత్ రెడ్డి చేసింది లేదు, ఈ ఇంత ముందుకున్న కేసీఆర్ ఉన్నది చేసింది లేదు. అన్ని ప్రైవేటు హ్యాచరీలకు ప్రైవేటు సీడ్ కేంద్రాల యజమానులు బతికించడం, ఆ పేరుతో వీళ్ళు బుక్కడం తప్ప వీళ్ళకి. అందుకోసం మేము తెలంగాణ రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరగాలంటే ఒక్క ఎకరా చేపల్లో 1 ఎకరా నీటి విస్తీర్ణంలో బయట రాష్ట్రాల్లో జార్ఖండ్ లో అదేవిధంగా జపాన్ లో ఇతర అధునాతన సౌకర్యాలతోటి 4 టన్నులు 5 టన్నుల చేపలు పండిస్తారు. 1 ఎకరా విస్తీర్ణంలో 4 టన్నుల చేపలు పండిస్తారు. మన దగ్గర 1 ఎకరాకు 1 టన్ను కూడా పండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం అంటున్నాం
చేప పిల్లలు మంచి నాణ్యమైన చేప పిల్లలు ఉత్పత్తి పెంచి ఆ చేప పిల్లల ద్వారా జలవనరులు కాపాడాలి. చేప పిల్లల ద్వారా అన్ని సొసైటీలకు మంచి చేప పిల్లలు అందించి మత్స్య సంపద ఉత్పత్తి పెంచడం వల్ల మత్స్యకారుల ఆర్థికంగా ఆదాయం అభివృద్ధి అవుతుంది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మత్స్యమిత్ర అని మహిళలకు గ్రూపులు ఏర్పాటు చేసుకుంటే డ్వాక్రా గ్రూపుల్లాగా ప్రతి 10 మంది సభ్యులకు వాళ్ళకు గవర్నమెంట్ 20,000 లోన్ ఇచ్చేది. మేము అంటున్నాం ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన మత్స్యమిత్ర పెట్టింది కాబట్టి మేము దీన్ని రద్దు చేస్తున్నాం. ముందుగా ఉట్టిన కేసీఆర్ అహంకారం. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి మేము రద్దు చేస్తున్నాం. మహిళలకు అన్యాయం. అది ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో మత్స్యమిత్రని మూలకు పెట్టిండ్రు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి మీరు పెట్టిందే కదా అంటే అది రాజశేఖర రెడ్డి పెట్టింది. అప్పుడు అంతమంది రాజశేఖర రెడ్డి ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని మీద ఏమైనా ఉందా అంటే ఇప్పుడు వచ్చినటువంటి మత్స్యశాఖ మంత్రి లేడా. ఇప్పుడు సంవత్సరం గడిచిపోతుంది. ఇప్పుడున్న మెట్టు సాయి కుమార్ కు మరి దీని మీద మేము ఇప్పటికే చెప్తున్నాం 3-4 సార్లు. కాబట్టి మత్స్యమిత్ర ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మగవాళ్ళు ఎంత కష్టపడతారో ఆడవాళ్ళు కూడా అంతే కష్టపడతారు. మత్స్యమిత్ర ద్వారా మత్స్యకారుల మహిళలకు 20,000 మంది ఈ మత్స్యమిత్ర గ్రూపులలో ఒక హైదరాబాద్ రంగారెడ్డి ఇక్కడనే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా మత్స్యమిత్ర గ్రూపులు ఉన్నాయి. 15-20 గ్రూపులు ఉన్నాయి. మరి ఆ గ్రూపులన్నిటికీ కూడా వాళ్ళ ఆర్థికంగా పొటెన్షియాలిటీ పెరగడానికి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ మంచి వరంగల్, హన్మకొండ, మంచిర్యాల ఇట్లా కార్పొరేషన్ నగరాలలో అక్కడ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్ అంటే ఫిష్ స్టాల్స్, ఫిష్ ఫుడ్ కోర్ట్లు, అదే విధంగా చేపలతోటి వంటకాలు, చేపలతోటి రకరకాల వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి పర్యాటకుల ప్లేస్లలో గోల్కొండ కాడ కానీ చార్మినార్ కాడ కానీ నక్లెస్ రోడ్ల కానీ ఇట్లా మత్స్య మహిళల ద్వారా వాళ్ళకు ఫిష్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పించేది. అట్లా వాళ్ళకు లోన్లు ఇచ్చి చేపల వంటకాలు, చేపల పికెల్స్, పచ్చళ్ళతోటి మహిళలకు కానీ ఆర్నమెంటల్ ఫిష్ రంగురంగుల చేపలు ఉత్పత్తి చేసే దాంట్లో కానీ మత్స్యకారులకు బడ్జెట్ లో నిధులు పెంచేదానికి కానీ అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండల కేంద్రంలో శాశ్వతంగా చేపల మార్కెట్ల నిర్మాణం చేసి ఆ చేపల మార్కెట్ల ద్వారా ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా తక్కువ ధరకే చేపలు అందించి పోషక విలువలు కలిగినటువంటి పౌష్టికాహారమైన చేపలు అందించడం ద్వారా ప్రజలకు కూడా ఇప్పుడు నా 800 రూపాయలు మటను, నా 250-300 రూపాయలు చికెను, చేపలు అయితే 100 రూపాయలు 150 రూపాయలు ఉంటాయి, తినగలుగుతారు. చేపలు తింటే మంచి ఈజీ డైజెషన్ ఫుడ్, విటమిన్ ఫుడ్. కాబట్టి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం చేపల ఆహారాన్ని అందరికీ ఎగుమతుల ద్వారా ఏమొస్తుంది, విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. కానీ లోకల్ కన్జంప్షన్ లోకల్ ప్రజలకు తినిపిస్తే మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, మత్స్యకారులకు ఆదాయం వస్తుంది, వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పోషక విలువలు కలిగిన ఆహారం అందించే వాళ్ళైతాం, పొటెన్షియాలిటీ. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలందరికీ ప్రతి మండల కేంద్రంలో హోల్సేల్ చేపల మార్కెట్ కట్టాలి, రిటైల్ చేపల మార్కెట్ కట్టాలి. రాష్ట్రంలో కూడా హోల్సేల్ చేపల మార్కెట్లు హన్మకొండ కానీ మంచిర్యాల కానీ అదేవిధంగా కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఇట్లా రాష్ట్రంలో హోల్సేల్ చేపల మార్కెట్లు రైలు సౌకర్యం ఉన్నటువంటి దగ్గర నుంచి హోల్సేల్ చేపల మార్కెట్లు ఏర్పాటు చేసి ప్రజలందరికీ మంచి పోషక విలువలు కలిగిన చేపలు అందించాలి. అదేవిధంగా మత్స్య కార్మికులకు ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో, మత్స్యకారులు అనేది ప్రాణాంతకమైన వృత్తి. అది ఎంత డేంజర్ అయిన వృత్తి అంటే చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తే, నా చెరువులోకి వెళ్తే, రిజర్వాయర్లోకి వెళ్తే మళ్ళీ వాడు ఇంటికి వచ్చిందాక గ్యారెంటీ లేదు, వల చుట్టుకొని చచ్చిపోవచ్చు. అది ఎంత 2 తాటి చెట్ల లోతు 3 తాటి చెట్ల లోతు ఉంటది. అలా పోయినాక వల చుట్టుకున్నాక వానికి ఎవడుంటాడో ఓడి తీస్తాడో ఆడ చచ్చిపోతాడు అన్ననే. కాబట్టి మత్స్య కార్మికులు ఇంకొకటి చేపలు పట్టబోయినప్పుడు ఒక్కొక్క చేప ఇట్లా ఎగిరి వచ్చి ఎదురు రొమ్ము కాడ గుద్దుకుంటది, మూత్రపిండాల కాడ గుద్దుకుంటది. అది ఎంత స్పీడ్ గా వచ్చి గుద్దుకుంటే అందులోనే అట్లా కుప్పగూలి చచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చేపల వేట, చేపల వృత్తి అనేది ప్రాణాంతకమైన వృత్తి. కాబట్టి తినేటప్పుడు కమ్మగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి చేపలు. కానీ అవి తీసుకొచ్చి ప్రజలకు అందించడానికి మత్స్యకారులు పడుతున్న బాధలు చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రమాదంలో ఉన్నటువంటి మత్స్యకారులను ఆదుకోవడానికి వాళ్ళకు మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఒక సైనికుడు చనిపోతే, బార్డర్ లో ఉన్న సైనికుడు చనిపోతే 50 లక్షలు, 1 కోటి రూపాయలు వాళ్ళకు ఆర్డీఓ, ఎంఆర్ఓ ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళ భార్యలకు. మరి ఇప్పుడు ఈ చేపలు పట్టే మత్స్యకారులు కూడా ఇప్పుడు ఈ పట్టేటువంటి చేపలని వాళ్ళే తింటారా? ఎవరికి అందిస్తున్నారు? సమాజానికి అందిస్తున్నారు. సమాజం మీద గవర్నమెంట్ కి ఆదాయం వస్తున్నది. కాబట్టి మత్స్యకారులకు కూడా జీవిత భద్రత కల్పించాలి. కాబట్టి గవర్నమెంటే తక్షణమే చనిపోతే కూడా చనిపోయిన వారం రోజుల లోపు వాళ్ళకు కుటుంబాన్ని తక్షణం ఆదుకోవడానికి 1 లక్ష రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 10 లక్షల రూపాయలు స్టేట్ గవర్నమెంట్, 10 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అట్లా
ఇన్సూరెన్స్ ద్వారా ఇస్తారా, ఎక్స్గ్రేషియో నష్టపరిహారం ద్వారా ఇస్తారా, ఏదేమైనా మత్స్యకారులు చచ్చిపోతే 20 లక్షల రూపాయలు ఆదాయం రావాలనేటువంటి దాని మీద వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం 20 లక్షల రూపాయలు చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే విధంగా నేచురల్ డెత్, పేదవాళ్ళు మత్స్యకారులు చాలా పేదవాళ్ళు, వాళ్ళ అనారోగ్యంతో పక్షవాతం వచ్చి అనేక రకాల రోగాలు వచ్చి చనిపోయిన సహజ మరణానికి కూడా మత్స్యకారుల సొసైటీ సభ్యుడైతే వాళ్ళకు ఆర్థికంగా దిక్కుచోచని పరిస్థితులు ఉంటారు. కాబట్టి సహజ మరణానికి కూడా మత్స్యకారులకు ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేపియాలని ఒక 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసే విధంగా, అదేవిధంగా మత్స్యకారులకు సొసైటీలకు ప్రతి సొసైటీకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని, మత్స్యకారులు చెరువుల కుంటలల్లో మొత్తం కూడా ఉపాధి హామీ పనులు కల్పించి ఆ కంప చెట్లన్నీ తొలగించే పను మత్స్యకారులకు అప్పచెప్పాలి. చేపలు చనిపోతాయి మత్స్యకారులు ఒక్కోసారి అది ఆక్సిజన్ సరిపోక, లేకపోతే కక్ష సాధింపుతోటి విషయం కలుపుతారు కొంతమంది రాజకీయ కక్షతోటి. అట్లా మత్స్యకారులు చేపలు చనిపోవడం వల్ల వాళ్ళకు పెద్ద ఎత్తున లాస్ అవుతుంది, బిగ్ లాస్ వాళ్ళకు. మరి అట్లాంటి లాస్ ఉంటే ఇప్పుడు గొర్రె చనిపోతే, బర్రె చనిపోతే, ఆఖరికి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళ కుక్కలు చచ్చిపోతే కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. మరి మత్స్యకారులు వాళ్ళు పెద్ద ఎత్తున నష్టం ఉంటుంది. కాబట్టి ఆ మత్స్యకారులు చేపలు చనిపోతే కూడా వాళ్ళకు ఎట్లా ఇన్సూరెన్స్ ఎట్లా చేయాలి, కోళ్ళ ఫారంలో కోళ్ళని తగలబడిపోతాయి, బట్టల దుకాణంలో బట్టలు తగలబడిపోతాయి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉన్నది. కానీ చెర్ల చేపలన్నీ కూడా విష ప్రయోగంతో కానీ లేకపోతే ఆక్సిజన్ సరిపోక చనిపోతే మొత్తం లక్షల రూపాయల సంవత్సరం పొడుగుతో ఎదురు చూసి సంవత్సరం తర్వాత పంట అంతా పోతే ఆ మత్స్య సంపద అంతా చనిపోతే వాళ్ళదంతా కూడా అగమగోచరం వాళ్ళ బతుకులన్నీ. కాబట్టి మత్స్యకారులు మత్స్య సంపద చనిపోతే కూడా వాళ్ళకు నష్టపరిహారం కట్టించే విధంగా చేపలు చనిపోతే వాటికి కూడా ఇన్సూరెన్స్ పథకాన్ని పెట్టాలనేది కూడా మేము మత్స్య కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. మరి మీరు మీ సంఘం మరి ఏం చేస్తున్నది అన్న? ఇప్పుడు మేము మత్స్యకారుల సంఘంగా ఇప్పుడు డిసెంబర్ నెలలో రాబోతుంది. డిసెంబరు జనవరి 2 నెలలలో పెద్ద ఎత్తున రేపు ఈ నెల 21వ తారీఖు నాడు, డిసెంబర్ 21వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల మహిళలతోటి ఒక సదస్సు, రాష్ట్ర స్థాయి సదస్సు డిసెంబర్ 21 నాడు మత్స్యకార మహిళల రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేసినాం. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి మహిళలను సమీకరించి మత్స్య మహిళలకు హక్కుల కోసం ఎట్లా చేస్తే బాగుంటుంది ఏందనేది మీద వాళ్ళందరి దగ్గర సమాచారం సేకరించి ఆ మహిళా సదస్సులో ఆ డిమాండ్స్ రూపొందించి వాళ్ళ ద్వారా కార్యక్రమం తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఫిబ్రవరి 8, 9 పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మత్స్యకారుల సమస్యల మీద తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 8, 9 అఖిల భారత స్థాయిలో 2 రోజులు జాతీయ సమావేశాలు హైదరాబాద్లోని వేదిక కాబోతున్నది. హైదరాబాద్లో జాతీయ స్థాయి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల మహిళలతోటి మొదటి రోజు 8వ తారీఖు నాడు జాతీయ సెమినార్ని మత్స్యకారుల మహిళలతోటి జాతీయ స్థాయి సెమినార్ని నిర్వహించబోతున్నాం. 2వ రోజు మత్స్యకారుల సమస్యల మీద చర్చించబోతున్నాం. దేశవ్యాప్త మత్స్యకారుల సమస్యల మీద కూడా ఇప్పుడు సంతకాల సేకరణ కూడా చేస్తున్నాం. మత్స్యకారులను సంఘటితం చేసి ఐక్యం చేసి చైతన్యపరచడానికి రేపు జరగబోయేటువంటి జాతీయ స్థాయి ఫిబ్రవరి 8, 9 తారీఖులలో దేశవ్యాప్త మత్స్యకారుల సంఘం వేదిక హైదరాబాద్ లో కాబోతుంది. కాబట్టి ఈ లోపు మొత్తం సర్వేలు చేయడం, ఈ లోపు సంతకాల సేకరణ చేయడం, ఈ లోపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న బాధల మీద ఒక నివేదిక తయారు చేసి జాతీయ కమిటీ సమావేశాల సందర్భంగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఉద్యమ ప్రణాళికను కూడా సమావేశాల్లో తీసుకోబోతున్నాం. అయితే మీ ప్రస్తుత భవిష్యత్ కార్యాచరణలో ఎట్లా ఉండబోతుంది, అసలు భవిష్యత్తులో ఏం చేస్తారు? అదే ఇప్పుడు నేను చెప్పినంత ఏదైతుందో, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దేశవ్యాప్తంగా మత్స్యకారుల సమస్యలు అవన్నీ కూడా ఆర్థిక మత్స్యకారులు సామాజిక ఆర్థిక రాజకీయ భద్రత కోసమే ఫిబ్రవరి 8, 9 తారీఖులలో జరగబోయే సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణలు రూపొందిస్తాం. ఓకేనా, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రజలకు అందించారు. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.